నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంతలో నెంబర్ 1 క్వాలిటీ, టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు ఎక్కువగానే వస్తాయి. అలాగే కొనడానికి ఇతర జిల్లాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కానీ చాలా వరకు రైతులు అయితే కొనడానికి వచ్చి కొనుక్కొని అయితే వెళ్తుంటారు. టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి. ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి. చింతామణి కర్ణాటక స్టేట్, చిక్బల్లాపూర్ తాలూకా అండి. చిక్బల్లాపూర్ తాలూకాలో చింతామణిలో ప్రతి ఆదివారం ఈ హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు సంత అయితే జరుగుతుంది. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం. మరొకటని మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరపు నుంచి ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, టూల్స్ మనం రైతులకైతే తక్కువ ధరలో అయితే అందిస్తున్నాము. మనము చింతామణి సంతలో స్టాల్ కానీ ఏర్పాటు అయితే చేసామండి. మనము వచ్చేసి కదిరి నుంచి అయితే సప్లై అయితే చేస్తున్నాం. ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ పంపిస్తాము. అవి చూడొచ్చు మీరు. పారలు, గంపలు ఇవన్నీ మన దగ్గర అయితే ఉంటాయి. డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ మీకు ఎవరికైనా కావాలంటే మన దగ్గర తీసుకోవచ్చు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమైనా ఒకసారి చూసామండి. థ్యాంక్ యూ. చింతామణి సంతలో హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయండి. 2 ఏం ధర అడుగుదాము. ఆవు, దూడ అయితే ఉన్నది. నమస్తేనా. ఎంతనా ఇది? 80,000. ఈ ఆవు ధర 80,000 అయితే చెప్తున్నారు. 80,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని పాలు ఇస్తుంది? ఎన్నో ఈతనా? తొలసూరు ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైమా? మిల్క్ కెపాసిటీ ఫస్ట్ టైం కదా, గ్యారంటీ చెప్పాలి. ఒకవేళ డైలీ 6 లీటర్, 8 లీటర్ పైన, డైలీ 8 లీటర్ అయితే కెపాసిటీ అయితే చెప్తున్నారండి. ఫస్ట్ లాక్టేషన్ 80,000. బ్యాక్ సైడ్ అయితే చూసాము. పొదుగు వెనకాల చూడొచ్చండి. వెనకాల కానీ ఇంకెన్ని రోజుల్లో ఇంతదనా? 15 రోజుల్లో అయితే ఇంతది అంటున్నారు. చూడొచ్చు, ఒక 15 రోజుల్లో ఇంతది. దాదాపు ఒక 8 లీటర్లు పాల కెపాసిటీ అయితే చెప్తున్నారు. ఇదినా 75. దీని ధర వచ్చేసి 75,000 అయితే చెప్తున్నారు. 75,000 ఇసుక ప్రైజ్ 75,000 అయితే చెప్తున్నారు. దూడ ఉందా? దాందా దూడ ఒకటి ఉంది. పాలు చూడవచ్చు. 75,000 అయితే చెప్తున్నారు. దూడనా? యాదది పై దూడ పోతా. ఎన్ని ఇస్తుంది పాలు? ఎన్ని ఇస్తుంది? ఎన్నో లాక్టేషన్? 9 లీటర్లు ఇస్తుంది రోజుకి. ఎన్నో పూటకి 9, 18 లీటర్లు అండి. ఎన్నో లాక్టేషన్? 3. ఇది రెండోసారి అయితే. ఇది రెండోసారి ఈయన దూడ అండి. ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. బుధవారం అండి. రైట్. థ్యాంక్స్. బుధవారం అయితే ఈయనంటున్నాను. రైట్ నా థ్యాంక్స్ అండి. చింతామణి సంతలో నెంబర్ 1 క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీలో టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి. ఇవన్నీ కొని కట్టేసినట్లయితే ఉన్నారు. పొద్దున్నే 5-6 వరకు మొత్తం కొనేస్తుంటారు. ఇవి ఎవరు నావే ఇదేనా? కొని కట్టేసినారు. ఇట్లా కట్టేసి వాళ్ళు అయితే మళ్ళీ ఇంకా ఒక్కొక్కరు ఒక 10 ఆవులు, 15 ఆవులు అయితే కొంటుంటారండి. దూర ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కానీ వస్తుంటారు. చూడవచ్చు ఎలాంటి క్వాలిటీలో అయితే ఉన్నాయనేది. టాప్ క్వాలిటీ బ్రీడ్. చూడవచ్చు నెంబర్ 1 క్వాలిటీలో ఆవులు అయితే ఉన్నాయి. ఇది అడుగుదాం. ఇది బ్లాక్. ఎంతనా ఇది బ్లాక్? ఎంత? 72,000 అయితే చెప్తున్నారు. 72,000 అయితే చెప్తున్నారు అండి. 72,000 ధర. మిల్క్ ఎంత ఇస్తుంది?
7-8 ఇస్తుంది పూటకి. అంటే 7-8 అంటే అది రోజుకి 15 లీటర్లు పెట్టుకోవచ్చు. 15 లీటర్లు. ఎన్నో లాక్టేషను? ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఈనిందా ఆల్రెడీ? ఇప్పుడు నింపు ఎన్ని రోజులు అయింది? 1 మంత్ నింపు. ఇప్పుడు 1 మంత్లో ఈనొచ్చు. 1 మంత్ లోపల 15 రోజుల్లో ఈంతది. అంటే మీరు మిల్క్ కెపాసిటీ 15 లీటర్స్ చెప్తున్నారు. ఓన్లీ కెపాసిటీ 15 లీటర్ అయితే చెప్తున్నారు అండి. ధర ఎంత? కాస్ట్ 72 72,000 అండి. రైట్. వెనకాల పాలు కానీ చూడొచ్చు అండి. పొదుగు 72,000 15 లీటర్లు అయితే చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ. రైట్. ఇది నింపా? ఎంత చెప్తున్నాను? 1,15,000 అయితే చెప్తున్నారండి. 1,15,000 హెచ్ఎఫ్ కౌ. లాక్టేషన్? ఫస్ట్ లాక్టేషన్ తొలసూరు. ఫస్ట్ లాక్టేషన్ 1,15,000 ప్రైజ్ అయితే బోల్తారండి. మిల్క్ కెపాసిటీ సేమ్ 10 20 20 లీటర్ కెపాసిటీ. రైట్ నా 20 లీటర్ కెపాసిటీ అయితే రైట్ నా. థ్యాంక్స్. ఆవులు అయితే ఉన్నాయి. ఇవి 2 టాప్ క్వాలిటీ 2 ఆవులు అయితే ఉన్నాయండి. చూడొచ్చు. పాలు కానీ పొదుగు క్వాలిటీ కానీ టాప్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. నా ఎట్లా చెప్తున్నా? నమస్తేనా. 240 2 కలిసా? 2 ఆవులు కలిసి 2,40,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. యాగనా ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? ఎంత కెపాసిటీ? 15 పాలు ఇస్తుంది. లాక్టేషన్ 2 అంతేనా? అంటే పూటకు 15, రోజుకి 30 లీటర్ల పాలు. రోజుకి 30 లీటర్ల పాలు అండి పర్ డే. ఈచ్ వన్ కౌ వచ్చేసి 30 లీటర్ మిల్క్ కెపాసిటీ. సెకండ్ లాక్టేషన్ మొత్తం ఎంతనా? 2 కలిసి 2,40,000. 2 కౌ మిల్లాకే 2,40,000 అయితే చెప్తున్నాను. 2,40,000 సెకండ్ లాక్టేషన్ 2. ఎంతనా? ఎట్లా 1,25 అడిగినారు. ఇదే బ్రీడ్ అది నా? ఇది ఇంగ్లీష్ బ్రీడ్. కొంచెం అట్లా ముందరకు వెళ్తున్నాను. 1,25 మీరు చెప్పినారా? 1,25 అయితే చెప్తున్నారండి. ఇంగ్లీష్ బ్రీడ్ 1,25,000 ఈచ్ వన్. ఇంగ్లీష్ బ్రీడ్. ఎన్ని పళ్ళునా? 1,25,000 అయితే చూడొచ్చు. క్వాలిటీ. ఇంకోటి ఇది ఎంత చెప్తున్నారు అడుగుదాం. వ్యాపారంలో అయితే ఉన్నారు. ఎవరిదైనా అయితే మీదేనా? 1,45,000 అయితే ధర అయితే చెప్తున్నాను. 1,45,000. లాక్టేషన్ అన్న? థర్డ్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీ పూటకి 16 పర్ డే 32 లీటర్ కెపాసిటీ అండి మిల్క్ కెపాసిటీ. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు మిల్క్ ఇస్తుందా? సరేనా, థ్యాంక్స్. దూడ వేసిందా? ఎన్ని రోజులు అవుతుంది? 2 డేస్ అవుతుందండి. దూడ అదేనా? కుర్రదూడనా? కుర్రదూడ అదేనా? 2 డేస్ రైట్ రైట్. బ్యాక్ సైడ్ కానీ చూడవచ్చు పొదుగు. ఇంగ్లీష్ బ్రీడ్ యాదనా? ఇంగ్లీష్ బ్రీడా ఇది? వాళ్ళదేనా? ఎంత చెప్తున్నాను అన్నా? అది మీదేనా? అది ఎంత చెప్తున్నాను? 1,45. 6 పళ్ళు 2 ఈత. పాలు మిల్క్ కెపాసిటీ 25 లీటర్ పర్ డే. 1
45 1,45,000 అండి. 1,45,000 అయితే చెప్తున్నాను. చూడవచ్చు మిల్క్ కానీ 1,45,000. మొత్తం కొన్నారా కొన్నారా ఇవన్నీ? ఇవన్నీ కొన్ని ఎంత కొన్నారు ఎట్లనా? ఎక్కడి నుంచినా ఇవి? 8 ఆవులు తీసుకున్నారా? యా ఊరు నుంచినా? షాద్నగర్ హైదరాబాద్. మీరు కొనిచ్చినారు అంటే హైదరాబాద్ షాద్నగర్ వల్ల కొనిచ్చినారు. ఎంత పడిందినా? ఇది ఎంత పడింది? ఎంత కెపాసిటీ ఉంది? 1,10,000. ఎన్ని పాలు ఇస్తుంది? ఎన్నో లాక్టేషన్? 20 లోపల ఫస్ట్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీ 20 లీటర్ కెపాసిటీ. ఇది ఫస్ట్ దూడేసింది. ఇది ఫస్ట్ లాక్టేషనే. మిల్క్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు? 20 నుంచి 22 లీటర్స్ పర్ డే. ప్రైస్ 1,16,000 తీసుకున్న రేటు, తీసిచ్చిన రేటు ఎంత చెప్పినారు వాళ్ళు? రైతు 1,50 చెప్పింటే 1,16 రీజనబుల్గా రైతుకి తీసిచ్చినారు. ఇంకా నెక్స్ట్ అన్న 1,02,000 కొన్నారు. కొన్నాం మేము, మమ్మల్ని తీయాలి, వాళ్ళని తీస్తే లాభం. అయ్యో మీరు కానీ అవతల ఉండండి. మీరే 1,02,000కి 1,42,000 చెప్పింటే 1,02,000కి దాదాపు 38,000 డిస్కౌంట్ అయితే అయింది. కాదు ఇది ఎంత మిల్క్ ఇస్తుందన్నా? కొంచెం అట్లా సైడ్ 10 20 లీటర్ అయితే పర్ డే. ఇంకా నెక్స్ట్ అదేనా 1,40 చెప్పింటే 1,40,000 అయితే 1,10,000 ఫైనల్ ప్రైజ్. 30,000 సెకండ్ లాక్టేషన్. ఇది 1,10,000 ఫైనల్ ప్రైజ్. ఇది 1,20 చెప్పే వ్యాపారము. 1,25 వ్యాపారం చెప్పిండేది 1,25,000 చెప్పింటే 7,000కి ఫైనల్. ఇది ఎన్నో లాక్టేషన్? మిల్క్ ఎంత ఇస్తుంది? ఫస్ట్ లాక్టేషన్. ఇంకా ఈనిందా? ఇంకా ఎన్ని రోజుల్లో ఇంతది? 3-4 రోజుల్లో ఇంతది. అంతా మంచి. ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ అన్నీ? అవునా? ఇది ఫస్ట్ ఇది ఎంత తీసుకున్నారు? ఇది 1,10,000 అయితే తీసుకున్నారు. ఎంత చెప్పినారన్నా? 1,40 చెప్పినారు. ఇంకా అవి ఆ రెండు కానీ ఫస్ట్ లాక్టేషన్. ఇంకా ఇంత ఎన్ని రోజులు అయినచ్చు? 8 రోజుల్లో ఇంతది. 1,20,000 కొన్నారు. అది అంతేనా ఫస్ట్ లాక్టేషన్? ఇది ఎంత చెప్పినారు? 1,30,000. సరే, రైతు మాటల్లో ఒకసారి ఇందామా? కొన్న రైతు మాటల్లో ఒకసారి ఇందామంటే అన్నా మీరేనా రైతు? యా ఊరు నుంచినా? యా ఊరు నుంచి మీరు? ఊరు చెప్పనా? షాద్నగర్ పక్కన మొగల్గిద్ద. ఎన్ని ఆవులు తీసినారన్నా? 8 ఆవులు. అంటే మీకు డైరీకా లేకుంటే డైరీకి? ప్రతిసారి వస్తుంటారా? అవసరం ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఫస్ట్ లాక్టేషన్ తీసుకెళ్తుంటారా? ఎట్లుండదన్నా చింతామణి సంతలో రీజనబుల్? మీకు ఆడ వాతావరణానికి సెట్ అవుతాయా? ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నారా? అంటే వీళ్ళే తీయిస్తుంటారా? మీరు ముగ్గురు తీయిస్తుంటారా? మీరు ఎట్లా తీసుకుంటారన్నా అమౌంట్ ఏమన్నా?
తీస్తారు. అవును. పదహైదు దినాలు ఎన్నిక ఒక లోడ్ వేసి పంపించినాము. వాళ్ళ కమిషన్ అంతా అక్కడ అసెంట్ తీసుకుంటారు మేము ఇయ్యం. ఎవరి దగ్గర రైతు దగ్గర కొన్న అతని దగ్గర అమ్మిన అతని దగ్గర తీసుకుంటారు. మిగతా ఏం తీసుకోరు. కమిషన్ తీసుకోరు. మాకు వచ్చినప్పుడల్లా మేము ఇంతకు ముందు వచ్చినాము, వాళ్ళు మాకు మంచి ఆవులు ఇప్పించారు. అందు గురించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినాము. వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక 8 ఆవులు తీసుకున్నాము. మళ్ళీ రావాలంది. ఇంకా ఒక 2 నెలల్లో వచ్చి మళ్ళీ ఇంకా ఆవులు కొంటాము. మాకు ఇంకా ఒక 8 ఆవుల వరకు మళ్ళీ తీసుకుంటారు. మీ పేరేమో ఉండే? నా పేరు సురేందర్. మీ పేరు? రామచంద్రారెడ్డి. సరేనా? అయితే మీరు అయితే అన్నోళ్ళు అయితే తీయిస్తుంటారు. మీకు ఎప్పుడు కావాలన్నా మంచి రీజనబుల్ గానే తీయిస్తుంటారు. ఫోన్ చేపిస్తారు. నేను వారం కూడా ఒక 2 ఆవులు తీసుకుని పోయినారు అన్న. 2 ఆవులు మన దగ్గర తీసుకుని పోయినారు. ఇప్పుడు వచ్చారు 8 ఆవులు తీసారు అన్ని. మీరు వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నారు అన్న? 1000 రూపాయలు తీసుకుంటారు. 1000 రూపాయలు. అది రీజన్ మీ దగ్గర కాదు అంటే రైతు అమ్మిన రైతు దగ్గర డైరెక్ట్ గా తీసుకుంటాం. డైరెక్ట్ గా 500 1000 తీసుకుంటామన్నా. సరే అన్న, థాంక్స్. అలాంటి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి మాట లేదు. వాళ్ళిద్దరుగానే 1000 రూపాయలు. సరే, ఏది తీసుకున్నా మనకి రీజనబుల్ గా ఆవులు అయితే అన్ని తులసూరు పట్లే తీసారన్న. పడ్డలేదు. అవునవును, చూసాం. ఒక 25 లీటర్ పాలిస్తుందన్న. చూసాం అన్ని. అవును, తీసాం. రైట్ నా. ఓకేనా, థ్యాంక్స్ నా. యాది బ్రీడ్ ఇంగ్లీష్ బ్రీడ్ అండి. ఇట్లా వైట్ ఉన్నది మొత్తం ఇంగ్లీష్ బ్రీడ్ అయితే చెప్తారు. అంటే హెచ్ఎఫ్ జెర్సీనే అంటారు కానీ కాకపోతే ప్యూర్ వైట్ ఉన్నది ఇంగ్లీష్ బ్రీడ్ అయితే చెప్తుంటారు. ఇది జర్మన్ బ్రీడ్. ఇది మిల్క్ కెపాసిటీనా? 12 రోజుకి వచ్చేసి 25 లీటర్లు ఇస్తుందా? 25 లీటర్ల కెపాసిటీ అని 25 లీటర్ అయితే చెప్తున్నారు. ప్రైస్ ఎంత అంటే రేట్ 1,20,000 1,20,000 అయితే చెప్తున్నారు అండి. ఇంగ్లీష్ బ్రీడ్. మిల్క్ కెపాసిటీ అన్న 25 లీటర్ల. లాక్టేషన్ ఎన్నో ఈత? రెండోదే. ఇప్పుడు నింప ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది? ఇంకా 20 రోజుల్లో అయిందండి. రెండో ఈత 25 లీటర్ల మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్. ఇక్కడ 2 అయితే నా. ఇవి ఎంత నా? ఇవి తీసుకున్నారా? మీది కదా ఇవి అయితే మొత్తం నెంబర్ 1 క్వాలిటీలో ఉన్న ఆవులు కొన్ని ఇక్కడ కట్టేసింటారు రైతులు. తీసి కట్టేసింటారు అండి. చూడవచ్చు, టాప్ క్వాలిటీ. మాది యూట్యూబ్ ఛానల్ CKS. అవునవును. జెర్సీ ఓలిస్టర్ అండి. క్రాస్ బ్రీడ్ కదన్నా. ఎంత చెప్తున్నా? ఇది 68,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది అన్న? పోయిన సూరి 2 ఈత 20 లీటర్ల పాలు ఇచ్చింది పర్ డే 20 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ పెరిగే అవకాశం ఉంటుంది. 25 లీటర్లు ఇవ్వచ్చా? ప్రైస్ ఎంత అంటే 68,000 అయితే చెప్తున్నారు. నింపనా? ఇంకెన్ని రోజుల్లో ఇంతదండి? 8 రోజుల్లో ఇంతదండి. చూడవచ్చు, చింతామణి సంతలో ఇలాంటి ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, ఇంగ్లీష్ బ్రీడు అన్నీ వస్తుంటాయండి. ఇది 68,000 ధర అయితే చెప్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్. చింతామణి సంతలో చూడవచ్చండి. మీకు ఎవరికన్నా ఈ హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు కావాలంటే మహర్షి అన్న అయితే ఉన్నారు. అన్నా నమస్తేనా? నా చెప్పండి. మీరు చింతామణి సంతలో హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు తక్కువ ధరలో రైతులకి అయితే అందిస్తుంటారు. మీ డీటెయిల్స్ ఎలాంటి ఆవులు అయితే ఇక్కడికి వస్తుంటాయి ఒకసారి వివరించండి. ఆల్ క్వాలిటీ వస్తుంటాయి అన్న ఆవులు. జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్, క్రాసు, టాప్ బ్రీడ్ అన్నీ వస్తాయి. టాప్ బ్రీడ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు అన్న హైదరాబాద్ వాళ్ళకి అయితే అన్నంలోకి ఇప్పించారండి. అవేనా? మీరు 2 కొన్నారన్నా? మీరు ఎక్కడి నుంచినా? కొత్తపేట షాద్నగర్ పక్కన నుంచి వచ్చినారు. అన్నోళ్ళకి తక్కువ బడ్జెట్లో కావాలన్నారు. తక్కువ రేట్లో అన్నోళ్ళకి అంటే ఎన్నో లాక్టేషన్ తొలుసూరు.
ఎంత ఇది 60,000 తొలిసూరు పడ్డ 60,000కి ఉన్నాయి. ఇంకోటి అది మీదేనా? అది ఎంత కొన్నా? 48,000 అయితే కొన్నారండి. చూడొచ్చు. ఇవి అవి జెర్సీ అది అటు సైడ్ 63. ఇక్కడ చూడొచ్చు అండి. ఇదే చూడొచ్చు. నాగర్ కర్నూలులో 63,000. ఎంత చెప్పినారు ఇది? 63,000. 50,000 అంటే చాలా తక్కువనే పడుతున్నాయి. రీజనబుల్గా పాల రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి. అవునా? సరే. అయితే అన్నోళ్ళు అయితే మహర్షి అన్నోళ్ళు ఇక్కడ ఇప్పిస్తుంటారండి ఆవులు. అన్నోళ్ళు వీళ్ళంతా అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పనా మహర్షి అన్న? తీసుకో, ఆవులు తీసుకోండి. ఇవి కొంచెం ఇది 6 పళ్ళ. ఇది కొన్నారన్నా? ఇది హైదరాబాద్ నుంచి వచ్చి అన్న కొన్నాడు కదా. ఎంత చెప్పింది అన్న? ఇది 1,20,000 అయింది. 1,20,000 అంటే కొన్న రేటా? కొన్నది ఇక్కడ చెప్పిండేది ఎంత చెప్పినారు? వాళ్ళు బేరం చెప్పింది 1,50,000 చెప్పినారు. 1,50,000 1,20,000తో కొన్నారు. 30 లీటర్లు అంటే 25 లీటర్లు వస్తుంది టైంకి. 25 లీటర్లు. చూడండి, టాప్ క్వాలిటీ అవ్వండి. 1,20,000 అయితే కొన్నారు. టాప్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీలో. ఎన్నో లాక్టేషన్ ఇది? సెకండ్ లాక్టేషన్ అయితే 25 లీటర్లు పర్ డే. ఇంకా అదినా 2 పళ్ళు. చూడొచ్చండి. టాప్ క్వాలిటీలో 1,20,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఇంకోటి ఇది ఒకటి అయితే ఉన్నది. నా మహర్షి అన్న ఇది యాద్ నా బ్రీడ్? ఇంగ్లీష్ బ్రీడ్? జర్మన్ బ్రీడ్. ఇది టాప్ బ్రీడ్. 2 పళ్ళతో 32. ఇప్పుడు 35 లీటర్లు. ఇప్పుడు ఎన్నో లాక్టేషన్? ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్లోనే 35 టాప్ బ్రీడ్. ఎంత కాస్ట్ ఎంత పడుతుందో? టాప్ బ్రీడ్ అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. జర్మన్ బ్రీడ్. జర్మన్ ఏది ఇదేనా? 1,50,000 అయిపోయింది. అవునులే. ఎంత అయిపోయిందా? 1,70,000 చెప్పింటే 1,50,000 కొన్నారు. సరేనా? 2 పళ్ళు. రైట్. మరొకటినా మహర్షినా, ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తుంటే మీరు ఆవులు ఇప్పిస్తుంటారు. ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి మీది. చూడొచ్చండి. రైతులు ఏది అది 2 పళ్ళ? ఇది కానీ టాప్ బ్రీడ్ 2 పళ్ళతో ఉన్నది. ఇది ఎంత? ఇది 2 పళ్ళు. ఇది 20 లీటర్లు వస్తుంది పర్ డే. 20 లీటర్లు వస్తుంది. మాకాడైతే 25 వస్తుంది. మన హైదరాబాద్కి అయితే 20 లీటర్లు వస్తుంది. అవును. మరొకటినా, ఇక్కడ చింతామణి సంతలో ఉన్న ఆవులు హైదరాబాదు అన్ని వాతావరణానికి సెట్ అవుతాయి అంటారా? సెట్ అవుతుంది. ప్రతి ఒక్క యా రాష్ట్రాలలో తీసుకెళ్తుంటారు? మహారాష్ట్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, ఆంధ్ర, తెలంగాణ, వైజాగ్ గంట పోతాయి. ఇక్కడ షిరిని, లూని గంట పోతాయి. అంతా త్రోట్ ఇండియా అంటే పోతాయి. త్రోట్ ఇండియా అంటే పోతాయి. మీ 1,00,000 అవుతాడు. 2,50,000 అవుతుంది. మీ నెంబర్ చెప్పలేదన్నా? 866 0 321 238. అదండి మహర్షి అన్న. దాదాపు చింతామణి సంతలో 10 సంవత్సరాల నుంచి ఆవులు రైతులకైతే ఇస్తుంటారు తక్కువ ధరలో. అలాగే చింతామణిలో కానీ వీళ్ళది ఇంటికాడ కానీ దాదాపు 10 ఆవులు ఎప్పుడు అయితే అన్నగారి దగ్గర 10 ఉంటాయి కదన్నా. ఎప్పుడు మీ దగ్గర డైరీ ఫామ్ ఉంది అన్న వాళ్ళది. 10 ఆవులు అయితే ఉంటాయండి. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎర్ర బ్రీడ్ అయితే ఉందండి. ఎంత చెప్పినారు? ఇదెంత చెప్పినావునా? ఎట్లా చెప్తున్నా? ఓనర్ వేరే వాళ్ళ? అవునా? 1,35. ఎన్నో లాక్టేషన్? ఎన్ని? 2వ ఈత. పాలు ఎన్ని ఇవ్వచ్చునా? 30 దాకా పిండుతుంది. 30 ఎంత?
30 రోజుకి 30. యాది బ్రీడ్ యాది ఇది డానిష్ క్రాస్లో వస్తుంది. 1,30,000 చెప్తున్నారు. ఎంత అడుగుతున్నారు? 1,00,000 పైన ఏమైనా వస్తే ఇస్తారు, ఇప్పిస్తారు. మీరు ఇప్పిస్తుంటారు కదా? అవును, చెప్పండి. 6361 424268. రైట్ నా, థ్యాంక్స్. అంగల్లో అదండి. మీరు 1,000 రూపాయలు ఏమో తీసుకుంటారు కదా ఒక ఆవుకి వచ్చేసి 1,000 రూపాయలు కమిషన్. అయితే ఇక్కడ రీజనబుల్గా నడుస్తుంటుంది మామూలుగా చింతామణి సంతలో ఇప్పించిన. రైట్ నా, థ్యాంక్స్ నా. మీ పేరు ఏమంటారు? నిషాన్ గౌడ. నిషాన్ గౌడ. రైట్ నా, థ్యాంక్స్.